తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థనతో దేవుని యొక్క వర్తమానమును వినడానికి ముందుకు నడిపించులాగున, పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయులాగున ప్రతి ఒక్కరూ ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి, లేని యెడల మీ స్థలాల్లో అలాగే కూర్చోండి. తలలు వంచి కళ్ళు మూసుకొని పరలోకమందున్న దేవుని యొక్క స్వరము కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినం ప్రత్యేకంగా నా తండ్రి నాతో ఉండి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వినుచున్న నీ వాక్యాన్ని ప్రభువా ప్రతి హృదయాల్ని కదిలింపు చేయండి ప్రభువా. ప్రతి నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి ప్రభువా. నీ గొప్ప అద్భుతాలను పొందుకునే భాగ్యము, నూతనముగా మార్చబడి నవీనమైన స్వభావం కలిగి వాక్యం మీద ఆధారపడే ఉండి నాయన ముందు కొనసాగించబడే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగుంచి దినము నన్ను నిలవబెట్టి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు వాడుకొని మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం హల్లెలూయా. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనము మన హృదయాన్ని తెరచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ప్రభువుని మహిమపరుద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనము నుండి 54 వచనాల వరకు ఇలాగున రాయబడి ఉన్నది. మొట్టమొదట యేసు ప్రభు అద్భుతం చేసిన సూచక క్రియల్లో మొదటి సూచక క్రియ కానాను అనే ఊరిలో ఆయన ప్రవేశించి ఆ ఊరిలో ఒక అద్భుతం చేశారు. ప్రభువారు నీళ్లు ద్రాక్షారసముగా మార్చిన మొట్టమొదటి అద్భుతము యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతము. నీటిని ద్రాక్షారసం చేశాడు ప్రభు. ఎందుకు అలాగున అక్కడ చేశాడంటే అక్కడ ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ఆ కొరత వచ్చింది. యూదులు ఆచార ప్రకారంగా ద్రాక్షారసము ఉండాలి కనుక ద్రాక్షారసము మధ్యలో అయిపోయేటప్పుడు ఇప్పుడు ద్రాక్షారసం అక్కడ కావాలి. ఎక్కడి నుండి తేగలరు? తేవడానికి అంత అనుకూలత లేదు ప్రియులను. అయితే ఇప్పుడు యేసు యొక్క అవసరత అక్కడ ఏర్పడింది. అయితే యేసు ప్రభు పిలువక ముందే వారి మధ్యకి వచ్చి ఆ యొక్క ఆ పాత్రల్లో నీటిని పోయించి ఆయన ఎప్పుడైతే ఆ నోరు తెరచి ఆకాశం వైపు చేతులు చాచి వాటి వైపు చేతులు పెట్టి ఎప్పుడైతే ప్రార్థించాడో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ప్రభు శక్తితో, గారడితో కాదు, మోసముతో కాదు, ఏదో ఊదూదు మాటలతో కాదు. ఆయన సజీవుడైన దేవుడు, సర్వ సృష్టికర్త గనుక ఆయన నోటి మాట ద్వారా ప్రార్థించి మొట్టమొదట సూచక క్రియ నీటిని ద్రాక్షారసముగా మార్చారు ప్రియులారా. హల్లెలూయా. ఈ దినము మన హృదయాల్లో కూడా అనేకమైన సంవత్సరాల నుండి సమస్యలతో ఉండిపోయిన వారు ఉండొచ్చు, అనేక బలహీనతలతో ఉన్నవారు ఉండొచ్చు, అనేకమైన శ్రమలతో ఉన్నవారు ఉండొచ్చు, రకరకాలైన ప్రాబ్లాలతో ఉన్నవారు ఈ దేశ చరిత్రలో లేనివారంటూ లేదు. కేవలం లక్షల మంది ప్రజలతో ప్రతి గృహంలో కూడా ఒక్కొక్క సమస్యలతో నిండి ఉన్నవారు కోలాహలంగా ఉన్నారు. ఏ ఇంటిలో సమస్య లేని గృహం ఈ ప్రపంచ చరిత్రలో లేదు. కానీ ఆ సమస్యకు పరిష్కారము నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ యేసు యొద్దకు మనము రావాలి. అటువంటి సమస్య, అటువంటి పరిస్థితి కపెర్నహూములోకి యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఆ కపెర్నహూములోన ఒక ప్రధాన మంత్రి, చదవండి వాక్యాన్ని. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండేను. ప్రధాని యొక్క ఇల్లు, ప్రధాని యొక్క కుటుంబాన్ని
ప్రధాని యొక్క అధికారాన్ని, ప్రధానికున్న ఆ టాలెంట్లను, ప్రధానికున్న హోదాని బట్టి, ప్రధాని నివసిస్తున్న బంగ్లాని బట్టి, బిల్డింగ్ని బట్టి, ఆయన ఉంటున్న స్థలాన్ని బట్టి ఆయనకి ఏ సమస్య లేదని ప్రజలు అనుకో ఉండవచ్చును. బహుశా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు కానీ అధికారులు కూడా అనుకోవచ్చు. కానీ ఆయన ప్రధానికి కూడా ఆయన ఇంటిలో ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారము వైద్యులు అని చాలామంది అనుకుంటుంటారు, ఏ మెడిసిన్ అని అనుకుంటుంటారు. లేకపోతే రకరకాలైన వైద్యులు ఉన్నారు, రకరకాలైన హాస్పిటల్ ఉన్నాయి, రకరకాలైన మెడిసిన్ ఉంది. ఏ మెడిసిన్ ద్వారా అయినా బాగైపోతాను, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని నువ్వు అనుకుంటవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథములో దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి, ఈ ప్రధాని అయిన ఇంటిలో కూడా ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి తెలుసా? ఆయన కుమారుడు రోగి అయి పడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బయటికి బాగానే ఉంటారు ప్రజలు, బయటికి బాగానే హుందాగా తయారైపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారి ఇంటిలో ఉన్న సమస్య ఎవ్వరికీ, కొంతమంది రోగాలతో ఉంటే తెలియనివ్వరు, కొంతమందికి ఉన్న వ్యాధులు తెలియనివ్వరు, కొంతమందికి ఉన్న సమస్యలు తెలియనివ్వరు. నువ్వు తెలియనివ్వకపోయినా, నీవు చెప్పకపోయినా ఎలాగైనా అది పాకిరిపోతుంది. హల్లెలూయా. కనుక ప్రధాని అయిన ఇంటిలోట తన సొంత కుమారుడు రోగి అయి పడి ఉన్నాడు. అతను ఎవరండి? ప్రధాని అంటే ఒక ప్రాముఖ్యమైన అధికారి. ఆ అధికారి ఇంటిలో ఏ సమస్య లేదని అనుకుంటాం మనం. పెద్ద పెద్దవారు కదా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, వారింట్లో ఏ పరిస్థితులు ఉంటాయి, వారికి ఏముంటుందండి, వారికి ఏమి ఉండదండి అనుకుంటుంటాం మనం. దూరం నుండి చూసే ప్రతి మనుషుడు నున్నంగా ఉంటాడు. దూరం నుండి చూసే ప్రతి సహోదరుడు బాగా తెల్లగా, బాగా అందముగానే ఉంటారు. కానీ లోపల ఏమున్నదనేది ఎవరికి తెలియదు ప్రియులారా. అలాగే ఈ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న ప్రధాని యొక్క హార్ట్ చాలా బ్రోకెన్గా ఉంది. హల్లెలూయా. అనేక మందికి న్యాయం తీరుస్తూ ఉన్నాడు, అనేక మందికి అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేక మందికి ధైర్యం పరచగలుగుతున్నాడు. కానీ తన దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా తనను ధైర్యపరిచేవారు ఎవరు లేక పరిస్థితి అయిపోయింది. తన కుమారుని బాగు చేసేవారు ఎవరు కనబడలేదు. ఆయన్ని కుమారుడు బ్రతుకుతాడయ్యా, ఈ రోగాన్ని తగ్గుతుందయ్యా, ఈ రోగం పోతుందయ్యా అని చెప్పేవారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కనుక ప్రధాని అయిన ఈయన ఇల్లు చాలా ఉన్నతమైనదే. కానీ ఈయన ఇంటిలో కూడా కంపుతో కొట్టబడిన తన కుమారుడు ఒక పేషెంట్గా పడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలాగే కప్పుకొని ఉంటే ఆయన కుమారుడట ఆ కింద చెప్తున్నాడు. చూడండి, చదవండమ్మా. యేసు చూడండి, ఎక్కడి నుండి వచ్చాడు యేసు ప్రభు? లూదియా నుండి గలిలయకు వచ్చాడు, గలిలయ నుండి కానానుకు వచ్చాడు, కానాను నుండి కపెర్నహూముకు వస్తాడు. కపెర్నహూముకు వచ్చినప్పటికీ ప్రధాని అనబడే తన కుమారుడు రోగి అయి ఉన్నాడన్న పరిస్థితి ఎవరొచ్చి చెప్తున్నారు? స్వయాన్న ప్రధాని అయిన తన తండ్రి వచ్చి యేసు ప్రభుతో పంచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా యేసయ్య దగ్గరికి రా. హల్లెలూయా. నీ భార్య ఇడిచిపెట్టి నీకు వెళ్ళిపోయిందా? నీ వారు నీతో ఆడుకుంటున్నారా? నీకేదైనా సమస్య ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కోర్టుకి వెళ్ళినా, నువ్వు స్టేషన్కి వెళ్ళినా, నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవ్వడు నీకు న్యాయం చేయలేడు. నీకు న్యాయం చేయగలిగే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే ప్రధాని అయి ఉన్న ఆ ప్రధాని కూడా తన ప్రాబ్లాన్ని, తనకున్న ఆ యొక్క రోగిని, ఆ వ్యాధిని, తన కుమారుని బాగు చేసే వైద్యులు ఎక్కడ దొరకలేదు. ఆయనకి తెలుసుకున్నది ఒకటే, యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని మందిరానికి రా, నీ రోగం పోతుంది. దేవుని సన్నిధికి రా, నీ సమస్యకు పరిష్కారము. దేవుని మందిరానికి నువ్వు అడుగు పెట్టు, నీకున్న ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న సమస్యనైనా యేసు ప్రభు తీర్చగలడు.
బాగు చేయగలడో. అందుకే ప్రధాని యేసు ప్రభుని ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడు రోగి అయి ఉన్నాడు ప్రభువా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువా. ప్రభువా చనిపోతాడు ప్రభువా, నీవు మరణించే వారిని లేపేవాడవని, రోగిని బాగు చేసేవాడవని, కుష్ఠవ్యాధులను బాగు చేసేవాడని, క్యాన్సర్ వారిని బాగు చేసేవాడని, మూగవారికి మాట ఇచ్చిన వాడని, చెవిటి వారికి మాట ఇచ్చిన వాడవని, వినిపించగలిగే వాడవని, గుడ్డివారి చూపునిచ్చిన వాడవని నేను విన్నాను ప్రభా. ఇప్పుడు స్వయంగా నీ దగ్గరికి వచ్చాను, నా కుమారుణ్ణి మరణము నుండి బాగు చేయి. హల్లెలూయా. ఆ రోగము నుండి విడిపించు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ చుట్టుపక్క వారికి దేవుని మందిరాన్ని ఇక్కడ పెట్టడానికి గల కారణం, నీకు మనుషుల చేత తీర్చలేనిది, వైద్యుల చేత స్వస్థత కాలేని రోగము యేసు మందిరానికి రా, ఆ యేసై నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ప్రధాని వచ్చాడు అక్కడికి. ప్రధాని వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నాడు, నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు, చనిపోతాడు, మరణమైపోతాడు. ప్రభువా ఏమని అన్నాడు? ప్రభువా యేసయ్య, చదవండి వాక్యాన్ని. తన కుమారుడు సావసిద్ధమై ఉండగా ఆయన్ని బట్టి అతన్ని స్వస్థపరచబాలనని ఏడుకొనెను. ఏం చేస్తున్నాడండి? ఏడుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు, నా కుమారుణ్ణి మరణం నుండి బాగు చేయి, నన్ను బట్టి స్వస్థపరచు ప్రభువా, ప్రభువా అని ఏడుకుంటూ ప్రభువుతో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి దయచేసి. ఆ కింద ఇంకా రాయబడి ఉన్నాయి మాటలు. యేసు గట్టిగా చదవాలమ్మా. యేసు సూచక క్రియలను, మహాత్యమైన కార్యములను చూడకంటే మీరెంత మాత్రము నమ్మలని అతనితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయి. యేసు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది చూస్తున్నారు కానీ నమ్మటంలే. చాలామంది స్వస్థతలు పొందుతున్నారు కానీ యేసు ప్రభు గొప్ప దేవుడని కూడా అంగీకరించడం లేదు. కొంతమంది అవసరాల కొరకు దేవుని దగ్గరికి వస్తారు, కొంతమంది వారి కులం అడ్డు, కొంతమందికి వారికి ఉన్న ఏదేదో అడ్డులు. ఎన్ని అడ్డులు ఉన్నా కూడా నీ కులం నిన్ను బాగు చేయలేదు, నీకున్న వృత్తి నీకు బాగు చేయలేదు, నీకున్న గోత్రం నిన్ను బాగు చేయలేదు, నీకున్న అన్నదమ్ములు, అక్కా చెల్లులు, నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, నీ స్నేహితులు నీ రోగాన్ని బాగు చేయలేరు. ఆ సంగతి వలని కాదు, కానీ యేసు శక్తి కలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు. నువ్వు ఏడుస్తే చాలు యేసు ప్రభు నీ వద్దకు వస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగితే చాలు యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇన్ని దేవతలను నువ్వు అడుగుతున్నావు, ఒక్కరోజు నువ్వు ఒక్క పూట ఒక్క క్షణం యేసు ప్రభు పేరు పట్టి నువ్వు పిలువు, నీ వ్యాధి మటుమయమైపోతాయి. అందుకే ప్రధాని వచ్చి యేసు ప్రభుని అడిగేటప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా ప్రధాని నువ్వు వెళ్ళుము, నువ్వు వెళ్ళేలోగా ఏం జరుగుతుందని చెప్తున్నాడో చదవండి. నీ కుమారుడు బ్రతికి ఉంటాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వారందరూ కూడా గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాడండి అంటే చనిపోతాడని ముందు చెప్పాడు, కానీ ఆల్రెడీ చనిపోన్నాడు ఆయన కుమారుడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? చనిపోయిన నీ కుమారుడు తిరిగి బ్రతికి ఉంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పాడంటే ఆల్రెడీ ప్రధాని కుమారుడు చనిపోన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ తన తండ్రి చెప్తున్నాడు యేసు ప్రభుతో, చనిపోక ముందు అనే
చెప్పాడు ప్రభుతో. కానీ ఆల్రెడీ అక్కడ కుమారుడు ఏమై ఉన్నాడు? చనిపో ఉన్నాడు. తండ్రి ఏమని చెప్పాడు? చనిపోక ముందు అని చెప్పాడు. చనిపోక ముందు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం చెప్తారు. ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నంత వరకు చూసుకోండి అమ్మా, ఆ మెడిసిన్ ఇవ్వండి, తిండి పెట్టండి, వాడు తినే తిండి ఆమె తినే తిండి అల్లా పెట్టండి, ఎప్పుడో ఒకరోజు బకెట్ తన్నేస్తాడు, ఇక బ్రతికే సూచనలు అయితే లేదని చెప్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. డాక్టర్లు ఇచ్చే సలహాలు ఇది. కానీ నా యేసయ్య ఇచ్చే ఆ శక్తి కలిగిన మాట ఏంటంటే, చనిపోన్న నీ కుమారుడు నువ్వు తిరిగి ఇల్లు ఇంటికి, వాడు బ్రతికి ఉంటాడో అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు బాగుపడతాడు. చెడిపోయిన వాడైనా, నాశనం అయిపోయిన వాడు, పాడైపోయిన వాడైనా, ఆస్తిలో వాడు పాడైపోయిన, ఒకవేళ తనకున్నదంతా పోగొట్టుకున్నా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే తిరిగి 2 దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేయలేని అద్భుతం అంటూ లేదు ప్రియులారా, ఆయన చేయలేని కార్యాలంటూ లేదు. అందుకే అక్కడ ఉచ్చరించాడు, మహాత్య కార్యములు చేసిన దేవుడవో, అద్భుతాలు చేయగలిగిన దేవుడవో, నీ పేరు యేసు క్రీస్తు అని ప్రధాని అక్కడ ఉచ్చరించాడు. చాలామంది చూసి కూడా నమ్మరు ప్రభా, కానీ నేను నమ్మి విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాను ప్రభా, కనుక నా కుమారుడు చనిపోక ముందే బ్రతికించు ప్రభా, బాగు చేయి ప్రభా అని అడిగాడు. యేసు ప్రభు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు మరణం నుండి లేచి బ్రతికితాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. అతడు వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆయనతో చెప్పారే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ. అంటే చనిపోయాడు. దాసులు వచ్చి చెప్తూ ఉన్నారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడయ్యా అంటే ఆ తండ్రికి ఎక్కడ లేని ఆనందం, సంతోషం. అయ్యో, యేసు ప్రభు మాటతో ఎంత గొప్ప కార్యం జరిగిందంటే నిజంగా యేసు ప్రభు దేవుడని తాను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది ప్రభువు నామాన్ని మహిమపరచగలిగారు. కనుక బైబిల్లో ఈ రోజులో రాయబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు ప్రధాని కుమారుడి కొరకు. కనుక నీ నా కొరకు పరలోకములో జీవ గ్రంథం ఉంది దేవుని చేతిలో. ఈ లోకానుసారంగా నువ్వు రక్షణ పొందినంత మాత్రాన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన పేరున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామేమని అనుకోకండి. నీ క్రియలను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పులో కూడా నువ్వు న్యాయమైన తీర్పును పొందాలి. హల్లెలూయా. యథార్థవంతుడని, నీతిమంతుడిగా బ్రతికాడని, మోసం చేయలేదని, అన్యాయం చేయలేదని అక్కడ దేవుని దూత నిలబెట్టినప్పుడు, నీ గ్రంథం తెరిచినప్పుడు నీ గ్రంథంలో నీ పేరు మీద ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో అంత బ్యాడ్ అని ఉండకూడదు, గుడ్ అని ఉండాలి. మంచిగా బ్రతికాడు, మంచి మాట్లాడాడు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, ఏ లంచం తీసుకోలేదు, ఇవన్నీ డేటాలాగా వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పరలోకములో ప్రవేశిస్తాం. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా, యవనాస్తులే కావచ్చు, యవనాంధ్రులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వృద్ధ తల్లి వృద్ధ తండ్రి కావచ్చు, పిల్లలే కావచ్చు, ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రతి ఒక్కరికి యేసు అవసరం ఉంది. యేసు ప్రభుతో మాకు అవసరం లేదనుకుంటున్న వారికి ఇదొక శుభవర్తమానం. యేసు ప్రభు నాకు అవసరం లేదన్న వారికి ప్రధానికే అవసరం పడ్డది, ప్రధాని ఇంటికి అవసరం పడ్డది. అందుకే వచ్చాడు ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేసి తన కుమారుని బ్రతికించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నా. నీవు ఒకసారి ఒక యవనాస్తుడు ఒక కంపెనీ నడిపించి రన్ చేసేవాడట. అంటే
చాలా రకాలైన వ్యక్తులు వచ్చి ఆ టిక్కెట్లు తీసుకొని ఆ కంపెనీ లోపలికి వస్తే కొన్ని జోకర్ బొమ్మలుగా చేసి వాళ్ళని నవ్వించేవాడట. ఆ 1-2 గంటలు దేవుని స్తోత్రం. ఆ సర్కస్ కంపెనీలో అలా నవ్విస్తూ ఉంటే ఓసారి ఈ సర్కస్ కంపెనీలో నడిపించుచున్న ఈ వ్యక్తికే సమస్య ఎదురైందట. హల్లెలూయా చెప్పండి. ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి నవ్విస్తూ, వారిని పొంగిస్తూ, వారిని కాసేపు విశ్రాంతి పరుస్తున్న ఈయనకు కూడా సమస్య వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఈయన బయటికి వెళ్ళి ఒక వ్యక్తితో చెప్పాడట, అయ్యా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు మనశ్శాంతి లేదు, చాలా దుఃఖం హాటు, నేను హృదయంలో చాలా వేదన ఉంది, ఎవరు నన్ను సంతోషపరుస్తారంటే ఆ షాపింగ్లో ఉంటున్న ఆ వ్యక్తి చెప్పాడట, ఈ పక్కన సర్కస్ కంపెనీ జరుగుతుంది, అందు లోపల టికెట్ తీసి వెళ్ళావంటే ఆయన నీకు 2-3 గంటలు చక్కగా ఏం చేస్తాడు, హ్యాపీగా నవ్విస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు, నీ హృదయం కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడట. అప్పుడు ఆ వ్యక్తి జవాబిచ్చాడట, ఆ సర్కస్ కంపెనీలో నవ్వించి ఉప్పించి బొమ్మలు అవి ఇవి చేసిన వారు ఎవరో కాదండి, అయ్యో నేనే. దేవుని స్తోత్రం కలుగుగా. ఏం చెప్పాడు? నేనే అని చెప్పాడట. నువ్వా? నీకు సమస్య ఏంటి బాబు అంటే, నాకు రాని సమస్య నాకు వచ్చిందండి. ఇంతవరకు ఇన్ని లక్షల మందిని నేను నవ్విస్తూ ఎన్నో రకాలుగా ఉంచానే, ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయిందంటే అప్పుడు ఒక రోడ్డు మీద పత్రిక పంచుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తికి సలహా అడిగాడట. అయ్యా, యేసు ప్రభు కొరకు చెప్తూ ఉంటే నేను విన్నాను, నా హృదయంలో చాలా గాయంతో ఉన్నాను, ఆ యేసయ్య నన్ను హృదయ వేదన నుండి తప్పిస్తాడంటే ఆ స్వార్థ చేస్తున్న ఆ యవనాస్తుడు చెప్పాడట, ఒక్కసారి మందిరంలోకి వెళ్ళు, నువ్వేం చేయవసరం లేదు, ఒక్క అరగంట కూర్చో, ఆ యేసు ప్రభునికి శ్రాంతిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన చెప్తున్న మాట విన్నప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళాడట సర్కస్ కంపెనీ నడిపించే యజమానుడు. ఒక్క 15 గంట కూర్చున్నప్పటికీ ఎక్కడ లేని ఆనందం కలిగే ఆత్మను ఆయన్ని తాకిందట. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఈ లోకములో నువ్వు ఎంత యాక్టర్ అయినా, నువ్వు ఎంత గొప్పవాడవైనా, నీ వరకు సమస్య వచ్చేసేటప్పుడు ఎవ్వరు కూడా నిన్ను రక్షించే రాజులు లేరు. ఈ సర్కస్ కంపెనీ వ్యక్తి ఇప్పుడు ఒక సేవకుడుగా ఉండి ఆయన మంచి పరిచర్య జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక యేసు ప్రభుతో మాకేం పని అండి, ఆ యొక్క చర్చిలో మాకేం పని అండి, వాళ్ళతో మాకేం పని అండి, మాకే ఇంటి నిండా ఉన్నారు, ఒంటి నిండా ఉన్నది అనుకుంటున్నావు నీవో. ప్రధానియే పరుగులు తీసి గంతులు వేసి అలసిపోయి సొమ్మసిల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఏడుకుంటున్నాడు, యేసు ప్రభు నా కుమారుడు చావక మునిపై నా ఇంటికి రా ప్రభు, ఎందుకంటే ఏ వైద్యం కూడా బాగు చేయలేకపోయింది, ఏ వ్యక్తులు కూడా నాకు హెల్ప్ చేయలేరు, ఇక నా కుమారుడు చనిపోతాడు ప్రభు, చనిపోయాడు ప్రభు, నువ్వు రావాలి ప్రభు అని అడిగాడు. యేసు ప్రభు మాట సెలవిచ్చాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, తిరిగి వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉంటాడు అని చెప్పాడు. అంతే. యేసు ప్రభు చెప్పిన మాట అక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి మంచి దేవుని సన్నిధిలో రావడానికి చాలామందికి వారికున్న సొంత ఆలోచనలు, ఉద్దేశాలు వారికి అడ్డుబండగా ఉంటున్నాయి. అక్కడికి వెళ్తే నేను ఎక్కడ జాతి తక్కువడైపోతానని, నా కులం టార్గెట్ తగ్గిపోతాదని, నా హోదా తగ్గిపోతాదని, నా అధికారం తగ్గిపోతాదని, నా అక్క చెల్లెలు నాతో మాట్లాడరని, ఇదంతా నీకు అడ్డు. నీకు మాయ రోగం వచ్చేటప్పుడు ఏ ఒక్కడు కూడా నిన్ను బాగు చేయలేడో, నిన్ను బాగు చేసేవాడు ప్రభు అయిన క్రీస్తు అని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ యేసు ప్రభు దగ్గరికి రా,
నువ్వు ఏ వ్యాధి అయినా సరే, నువ్వు చనిపోయిన వ్యాధి అయినా సరే, నీకు డాక్టర్ చెప్పాడా నీ పని అయిపోయింది అవుట్ అని చెప్పాడేమో, కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రధానికి చెప్పి పంపించాడు, ఎల్లు నీ కుమారుడు మరణం నుండి లెగిసిపోయి నీతో మాట్లాడతాడు, సంతోషంతో వెళ్ళిపోమని చెప్పాడు. అంతే. తిరిగి ఎదుర్కొని వచ్చి ఆ దాసులు చెప్తున్న మాట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ ఉన్న వాక్యాన్ని బట్టి ఒకవేళ ఆ పరిస్థితి నీ ఇంట్లో ఉంటే, అటువంటి సమస్య నీలో ఉన్నట్లుగా అయితే, ప్రధానిలాగా యేసు ప్రభు దగ్గర ఒప్పుకో. చాలామంది కప్పుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దేవుని నమ్మని కుటుంబాలే కావచ్చు, నమ్మని వారే కావచ్చు, ఇంకొకరే కావచ్చు, కానీ కప్పుకొనుట ద్వారా మనము గోతిలోకి వెళ్ళిపోతాం. ఒప్పుకొనుట ద్వారా ఆ మరణము నుండి తిరిగి బ్రతికి బట్ట కడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రధాని ఒప్పుకొని అక్కడ విడదీసి చెప్పాడు కనుకనే ఆయన కుమారుడు మరణము నుండి తిరిగి లేపబడ్డాడు, ప్రభువుని మహిమపరిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి, ఒకవేళ నీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు, ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రా, యేసు పాదాల్లో కూర్చో. ప్రభువా, నాయన నా పరిస్థితి ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేకపోతున్నాను. నాకున్న ఈ దరిద్ర బ్రతుకు, ఈ యొక్క దీనస్థితి, ఈ దరిద్ర స్థితి, ఈ పేద స్థితి, ఈ సమస్యలతో ఎన్ని సంవత్సరాలు ప్రభు నేను ఈత కొడతాను, ఇందులో నుండి, ఈ ఊబిలో నుండి, ఈ జిగటగల ఊబిలో నుండి, ఈ పాప ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తు ప్రభు. నా బండను నాయనా నువ్వు లేవనెత్తి నన్ను ధైర్యపరిచి నన్ను ఆశీర్వదించు ప్రభు అని యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్పనిసరిగా యేసు ప్రభు ఆ